ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం హగ్గై గ్రంథం 1-2 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 17వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడెనుగాక. ఈ దినాలలో మీరు చాలా అద్భుతంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీరు ఒక అద్భుతమైన అర్థవంతమైన ఆ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుని ఆత్మ మీకు సహాయపడ్డాడని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, నూతన సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మనం సాగి వెళుతున్నాం. ఒకసారి ఈ సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఎలా గడిచింది? ఎన్నెన్ని అనుభవాల గుండా మీరు సాగి వెళ్ళారు? నిందలు, అవమానాలు, ఆక్రందనలు, పెడబొబ్బలు, కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు చాలా ఆనందం, వర్ణింపశక్యం కానీ ఆ సమాధానం మీ హృదయాలను నింపివేయడం, రకరకాల అనుభవాలు కలబోసిన ఒక మిశ్రమమైనటువంటి ఒక అనుభవం కదూ ఈ 2024 సంవత్సరం. అవునయ్యా, మాకు అలాగే ఉందని మీరు అంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కలగూర గంపలో విస్తారమైనటువంటి కూరగాయలు, రకరకాల జాతికి సంబంధించిన ఆ కూరగాయలు ఆ పెద్ద గంపలు ఎలా ఉంటాయో, అనేక రకాల అనుభవాలు కలిగిన ఒక గంప లాంటిది ఈ 2024వ సంవత్సరం. అటువంటి అనుభవాలు గుండా వెళ్ళారు. కానీ ఏ అనుభవం గుండా మీరు వెళ్ళినా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీతోనే నడుస్తూ సాగి వచ్చిన, సాగి వెళ్ళిన అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట చూద్దామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగం మీకు చిరపరిచితమేనని నేను భావిస్తూ ఉన్నాను. మీకు మీ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి అని అడిగితే దానికి మీ జవాబు ఏమై ఉంటుంది? రకరకాల జవాబులు వస్తాయి. కానీ నా దృష్టిలో, నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ అత్యంత విలువైనది ఏంటంటే జీవితమే, కాలమే, సమయమే. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు పోతే మరలా కష్టపడి సంపాదించుకోవచ్చు. బంగారం కోల్పోతే ఏదో ఒక విధంగా దాన్ని మరలా సమకూర్చుకోవచ్చు. ఇంకా మీ జీవితంలో ఆస్తులు, అంతస్తులు కోల్పోతే మీరు ఏ విధము చేతనైనా మరలా దాన్ని రాబట్టుకోవచ్చు. కానీ మీ జీవితంలో సమయాన్ని పోగొట్టుకుంటే, కాలమును, దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన సంవత్సరములను, ఆ సమయాన్ని మీరు పోగొట్టుకుంటే ఏ విధము చేతనైనా మరలా దానిని తిరిగి తెచ్చుకోవడం అసంభవం. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని డబ్బుతో కొనలేవు. సూపర్ మార్కెట్కి వెళ్ళి నీ దగ్గరున్నటువంటి డబ్బును వాడి నీకు నచ్చిన దానిని, నీకు ఇష్టమైన దాన్ని నువ్వు కొనుక్కొని రావచ్చు, మోసుకొని రావచ్చు. కానీ నీ సమయాన్ని, నీ కాలాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఏ విధము చేతనైనా దాన్ని మరలా తిరిగి తెచ్చుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, ఒక్కసారి పోగొట్టుకుంటే
ఎన్నటెన్నటికి పోగొట్టుకొనబడిన ఆ కాలాన్ని, ఆ జీవితాన్ని నీవు ఏ విధము చేతనైనను తిరిగి తెచ్చుకోలేవు కనుక నీ సమయమును నీవు సద్వినియోగము చేసుకో. నీ కాలమును నీవు ప్రయోజనకరముగా వాడుకో. దానిని వ్యర్థము చేసుకోకు. దేవుని యొక్క ఆత్మ సందేశం ఈ ఉదయకాలం నీకు అందుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికే నీ జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో వేల దినాలు నువ్వు వ్యర్థం చేసుకున్నావు. ఇకనైనను నీవు వాటిని కడు జాగ్రత్తగా వాడుకొనవలనని దేవుడు మీతో ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. సమయం చాలా విలువైనది. బంగారపు తీగలలో ప్రతి తీగకు విలువ ఉన్నట్లే నీ జీవితంలో ప్రతి నిమిషానికి, ప్రతి గంటకు, ప్రతి ఒక్క దినానికి, ప్రతి ఒక్క నెలకు విలువ ఉంది. ఆ విలువైనటువంటి కాలాన్ని నీవు ఘనముగా వాడుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయాన్ని వాడుకోవడం భూమిలో విత్తిన విత్తనము లాంటిది. సమయాన్ని వాడుకోకపోవడం కూడా భూమిలో విత్తిన విత్తనం లాంటిది. దానికి ఆ ఫలితం ఉంది, దీనికి ఈ ఫలితం ఉంది. సమయాన్ని ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు వాడుకుంటే ఆ ఫలము వేరు. సమయాన్ని వ్యర్థపుచ్చితే దానికుండే ఫలితం వేరు. ఒక మాట, నీ చివరి రోజులు ఎలా ఉండాలని కోరుతున్నావో దాన్ని నిర్ణయించేది ప్రస్తుతం నువ్వు గడుపుతున్న ఈ దినాలే. కనుక జాగ్రత్త వహించు. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి మహిమను తీసుకునిరా. లోకానికి ఆశీర్వాదకరంగా నిలబడు. దేవుని కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా నాయన, ఒక్కసారి మీరు కనికరించండి, మీరు కృప చూపించండి, మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి. నాయన, మీ దీవెనలతో నింపండి, మీ ఆశీర్వాదాలు కుమరించండి. మా ప్రియులు ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి దినం, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం ఏది కూడా వ్యర్థము చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి తగిన ఆత్మ జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.